హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఒకవేళ మీలో ఎవరైనా ఈరోజే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలాగే వస్తున్నటువంటి మీకు నేను టైటిల్ కూడా ఒకటి పెట్టాను, చూసారు కదా. 17,549 పోస్టులు. ఈ డిఎస్సిలో చెప్పింది 16,347 కదా సార్ అని చాలామందికి ఆ డౌట్లు రావచ్చు. నేను ఈ వీడియో మీరు పూర్తి స్థాయిగా చూస్తే అన్ని చాలా క్షుణ్ణంగా క్లియర్గా క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రభుత్వము వెంటనే కాదు, ఎందుకంటే ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ రావాలంటే ప్రభుత్వ ఉద్యోగులు సాధించాలంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఉండాలి. రెండు, కొంచెం మనము ప్రభుత్వ ఉద్యోగాల మీద టైం అనేది స్పెండ్ చేయాలి. కాకపోతే ఇక్కడున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి మీ అందరికీ తెలుసు ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడలేనటువంటి పరిస్థితుల్లో అయినా మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం, ఈ ఉద్యోగాలు సాధించాలి అన్నటువంటి వాళ్ళు మీరు మీ వర్కులు చేసుకుంటూ చక్కగా ప్రతిరోజు కూడా మీ సబ్జెక్ట్ని అయితే కనుక మానకుండా మీరు చదవండి. ఓకేనా? సో మీరు చదువుకుంటే రేపు అన్ఎక్స్పెక్టెడ్గా వెంటనే మీకు టెట్గాని వచ్చిందనుకోండి, మళ్ళీ నష్టపోతారు చాలామంది. కాబట్టి మీకు చెప్తుంది, టెట్ ఎప్పుడు ఇస్తారో అంటే గతంలో మనకి గత గవర్నమెంట్ 2024లో ఇప్పుడు రీసెంట్గా మంత్రి గారే చెప్పారు, నువ్వు నేను చెప్పలే కదా, ప్రతి ఏడాది టెట్ డిఎస్సి ఉంటుంది అన్నారు. డిఎస్సి ఒకటే ఇస్తే టెట్ ఎవరా ఇస్తారు కదా. సో 2024 ఫిబ్రవరిలో టెట్ ఇచ్చారు. సో డిఎస్సి ఇవ్వాల్సింది ఆగిపోయింది పరిస్థితి. అది కూడా నేను చెప్పాను. 2024లో మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్లో ఎగ్జామ్ జరిపారు టెట్. 2025లో టెట్ కోసం అడిగారు కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం డిఎస్సి జరుగుతుంది. డిఎస్సి అయిన తర్వాత టెట్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే కనుక ఆలోచన చేస్తూ ఉంది. ఇది అందరికీ తెలుసు కదా. కాబట్టి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు జాగ్రత్తగా చూడండి. నేను ఈరోజు కొత్తగా ఒకటి స్టార్ట్ చేశానండి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు అంటే జూన్ 25 ఇవాళ తారీఖు, జూన్ 28 వరకు, ఎందుకంటే 28 స్పెషల్ డే నాకు అండి, అదిగా. సో 28వ తారీఖు వరకు కూడా నేను ఒక అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ పెట్టాను. వాట్సాప్ బ్యాచ్, ఓన్లీ వాట్సాప్ బ్యాచ్. సో వాట్సాప్ బ్యాచ్లో ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ పెట్టాను. ఏంటి అంటే చెప్తాను జాగ్రత్తగా. నువ్వు టెట్ లేదా డిఎస్సి జిఎస్ జనరల్ స్టడీస్ అనే బ్యాచ్ కానీ, సో నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం, అల్టిమేట్గా నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, ఏది అయినా అది సెంట్రల్ కావచ్చు, ఏ స్టేట్ అయినా కావచ్చు, ఒక గవర్నమెంట్ ఉద్యోగంలోకి నేను వెళ్ళాలి సార్. సో నేను అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4, ఎనీబడి ఏదైనా నేను వెళ్ళాలనుకుంటున్నాను సార్ అంటే నేను జనరల్ స్టడీస్ అనే బ్యాచ్ ఒకటి, టెట్ డిఎస్సి బ్యాచ్ అనేది స్టార్ట్ చేసిన వాట్సాప్ బ్యాచ్. అంటే ప్రతిరోజు కూడా చక్కగా వీళ్ళకి ఒక టాపిక్, ఆ టాపిక్ని చదివిన తర్వాత ప్రాక్టీస్ పెడతాం, క్వశ్చన్స్ పెడతాను. గ్రాండ్ టెస్ట్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని అద్భుతంగా అనేది వీళ్ళకి పెట్టడం జరుగుతుంది. సో అది సిన్సియర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాధించాలి. రోజుకి నాకు కనీసం మినిమం ఎవ్రీడే ఒక 2-3 అవర్స్, ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు, రోజుకు 2-3 గంటలు. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, మీకు క్రింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీకు నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడుతున్నాను. మనకు ఇంకో ఛానల్ ఉంది, ఆ ఛానల్లో మీకు జనరల్ స్టడీస్ కావచ్చు, టెట్ డిఎస్సి కావచ్చు, కొన్ని క్వశ్చన్స్ పెడుతున్నానండి. చక్కగా ఆన్సర్స్ కూడా, వివరణ కూడా ఉంటుంది, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అదేనా. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి సో కోచింగ్లకి పాపం వెళ్ళట్లేదంటలే. వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారో ఆలోచన చేసుకోండి, తప్పేం కాదు కదా. ఎంతమంది సో ఎస్ఎస్సి వస్తుంది, ఇప్పుడు ఎస్ఎస్సి వాళ్ళ కోసం అన్ని రకాలుగా నేను వాళ్ళకి ఏది కావాలన్నా అది ఎంత అద్భుతమైంది ఎక్కడైనా ఉందా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రత్నం సార్ దగ్గర ఒక్కసారి ఈరోజు కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేశాను, వాట్సాప్ బ్యాచ్.
ఆ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు నిజంగా వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగంలో పంపించే ఉద్దేశంతోనే సో లైఫ్ టైం వ్యాలిడిటీ, వన్స్ ఒక్కసారి వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు లైఫ్ టైం వ్యాలిడిటీ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అంతేగాని నేనేది వీళ్ళకి మాటికి వాళ్ళకిలాగా ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఫీజు కట్టించుకోవడం కాదు. సో కొత్తగా అందుకని ఈ నెల 28వ తారీఖు వరకు, జూన్ 28 వరకు కూడా అద్భుతం. సో నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే సో ఫీజు నేనేమి ఇక్కడ వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా ఫీజు 5,000 కట్టంటే 4,000 కట్టనని నేను చెప్పట్లేదండి. అదేందా ఫీజు వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా నేను ఫీజు అలా తీసుకోను. సో 28వ తారీఖు వరకు కూడా నీకు ఒకవేళ జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే అతి తక్కువ ఫీజుతో సో నీకు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఆలోచన చేసుకోండి. అదేవిధంగా తర్వాత 28 తర్వాత చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో ఇది మెంటర్షిప్ అనుకోండి, లైఫ్ టైం నీకు ఎలాంటి ఉద్యోగానికైనా. ఓకేనా? మరి ఇక్కడ ఈరోజు చాలామంది అభ్యర్థులకి డిఎస్సి అభ్యర్థులు ఇంత విషయాలు చెప్పాను కదా, మీరు వినాలి. డిఎస్సి అభ్యర్థులకు ఒక కంక్లూజన్ అయితే ఎక్కడికి వచ్చింది. మార్నింగ్ వచ్చిన మీకు న్యూస్ ఆల్రెడీ విద్యాశాఖలో ఉన్నటువంటి న్యూస్ కూడా అందరికీ ఒక కంక్లూజన్ అయితే కనుక వచ్చేస్తుందండి. ఫస్ట్ సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మిగులు టీచర్లు ఉన్నారు. ఇది నేను నువ్వు చెప్పింది కాదు కదా బాబు, ఇదే విషయాన్ని గతం నుంచి చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించి నేను ఆ ఉద్యోగాల గురించి కూడా చెప్తున్నా. వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ విధులు కూడా చెప్పారు కదా, వాళ్ళ విధులు ఏంటండి, వాళ్ళ విధులు ఏంటి మీ అందరికీ అర్థమైపోయింది. సో కేవలం వీళ్ళు క్లస్టర్ టీచర్స్ అనేది కొత్తగా సో మనకి క్లస్టర్స్ అకాడమిక్ టీచర్స్ అనేది విధానాన్ని తీసుకొచ్చారు కాబట్టి సో ఇంతకుముందు మిగిలిపోయినటువంటి టీచర్లు అందరూ ఏం చేశారు, డిఈఓ ఫులింగ్లో ఉంచారు. అంటే ఎవరైనా లాంగ్ లీవ్ పెట్టుకున్నారనుకోండి, లాంగ్ లీవ్ పెట్టినటువంటి వాళ్ళ స్థానాల్లోనికి ఆల్రెడీ డిఈఓ ఆఫీసుల్లో ఎవరైతే సర్దుబాటు మిగిలిపోయిన సర్ప్లస్ ఉన్నారో వీళ్ళు వెళ్ళి బోధన చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ క్లస్టర్స్ పరిధిలోకి వచ్చారు కాబట్టి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మిగులు టీచర్లు ఉన్నారు కదా. మీరు కావాలంటే అడగండి, ఎంతగా మీరు నన్ను అడిగితే ఏమీ లేదు. నేను ఇదే విషయాన్ని ముందు నుంచి చెప్పా మీకు. మీరు గుండె మీద చేసుకుని మిత్రులారా, యూట్యూబ్లో పెద్ద ఛానల్స్ వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, లేరని నేను చెప్పను కదా, చాలామంది ఉన్నారు. సో మీరు పెద్ద ఛానల్స్ వాళ్ళ దగ్గర సరే ఏంటి సార్ ఇలాగా 1202 మంది టీచర్స్ మరి మిగిలిన టీచర్స్ అంటున్నారు. ఈరోజు ఈనాడు పేపర్లో కూడా మనకి చాలా స్పష్టంగా కూడా వచ్చింది, ఈరోజు పేపర్లోను. పైగా విద్యాశాఖలో కూడా చెప్పారు. ఏంటండి ఇది, ఎవరైనా ఒక్కరైనా చేసి చెప్పారా? మీరు చూడండి, ఆలోచించండి. ఎందుకంటే అది చెబితే వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. మీకు అర్థమైందా? అది కనుక చెబితే వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. కోర్టు కేసుల గురించి వాళ్ళు చెప్పారు ఇంకో నెగిటివ్ వస్తుంది. ఎప్పుడు వాళ్ళు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు నెగిటివ్గా ఎందుకు మాట్లాడారు? నేను ఒకే విషయం మొదటి నుంచి ఇదే ఉంది, అవునా? సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు మిగులు ఆల్రెడీ మీరు చూశారు, 1202 మంది. కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూపు రత్నం కాంపిటేటివ్ బిట్స్ ఉంది కదా, దాంట్లో పెడతాను చూసుకోండి అవి. ఇకపోతే ఈ 1202 ప్లస్ 1202 మందిని అలాగే 16,347 కలుపుకోండి, 17,549. సో ఇది కూడా విద్యాశాఖ ఏంటి, వీళ్ళందరూ ఎవరంట? సో వీళ్ళందరూ వచ్చే మెగా డిఎస్సి ఉపాధ్యాయులు కూడా సో వర్కింగ్ కూడా ఇదే, ఏది పాఠశాలలోనికి వెళ్ళి హాజరు నమోదు చేసుకుని రావాలి. ఇప్పుడు యాప్లు పెట్టారు ఎందుకో నాకు అర్థం కాలేదు. నేను మార్నింగ్ కూడా చెప్పానండి ఇదే విషయాన్ని. అంటే ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్లు ఎవరా, వాళ్ళ టీచర్లే కాదా నేను చెప్పట్లేదు ఈ విషయాలు. ఆల్రెడీ వాళ్ళు కూడా ఇందులోనే యాడ్ అవుతారు. ఇందులో సో మిగిలిపోయినటువంటి వాళ్ళు యాడ్ అవుతారు, క్లస్టర్స్లోనే యాడ్ అవుతారు అన్నారా లేదా? ఆలోచన చేసుకో మిత్రులారు. ఎంత క్లారిటీగా నీకు చెప్పేవాడు ఎవడన్నాడా? వీళ్ళు ఆన ఫాలో అయిపో. మరి ప్రతి సంవత్సరం అన్నారు, అవన్నీ వాళ్ళు చెప్పారు. మీరు కావాలనుకుంటే నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి, సో అలాగే డిప్యూటీ సీఎం గారికి మీరు ఫోన్ చేసో మెయిల్ చేసో మీరు అడగండి. మీరు నన్ను అడిగితే నాకు సుఖమే ఉంది. ఇది నేను ఫేస్ టు ఫేస్ మొక్క మీద చెప్తున్నా, వాళ్ళు చెప్పిందే నేను చెప్పాను. అలాగని వాళ్ళేమి మీకు అపాయింట్మెంట్లు మీకు జీతాలు ఇవ్వమని చెప్పట్లేదు కదా.
ఎంత ఇస్తాము ఎంత అనట్లేదు కదా, ఇస్తారు, అపాయింట్మెంట్లు ఇచ్చేస్తారు, అపాయింట్మెంట్లు ఇస్తారు, మీ వర్కింగ్ ఏదో కూడా చెప్పేస్తారు కదా. ఇవన్నీ చెప్పారు. చాలామందికి ఎలా ఉంటుందంటే, సార్ అవన్నీ మాకు అనవసరం, అదేనా, అవన్నీ మాకు అనవసరం, మాకు కావాల్సిందల్లా ఒకటే, మా చేతులు అపాయింట్మెంట్ ఉండాలా అంతే, మాకు కావాల్సింది అదే. సో మీకు అపాయింట్మెంట్లు ఎవరని చెప్పట్లేదు కదా వాళ్ళు. సో అదే జరిగేది. అంటే ఇక్కడ వర్కింగ్ ఏంటి అన్నది ఆల్రెడీ ఎక్కడ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారే, ఇప్పుడు దాకా సర్దుబాటు చేయగా. ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒక పాఠశాలలో అడ్మిషన్స్ అయిపోయినాయి అంటే రాష్ట్రంలో అన్ని పాఠశాలలో అడ్మిషన్స్ అయిపోయినాయా అందామా అంటాను కదా. సో మీకు తెలిసిన మీ ఉపాధ్యాయులు ఉంటారు కదండి, చాలామంది మంచోళ్ళు ఉంటారండి, ఎవరో మనవాళ్ళు అభ్యర్థులు ఓకేనా, అభ్యర్థులు చాలామంది ఉంటారు. వాళ్ళకి నేను సూటిగా ఏం చెప్తున్నానంటే, మీకు తెలిసిన ఉపాధ్యాయులను అడగండి, తప్పే ఉంది. నిజంగానూ పాఠశాలలో ఎంతమంది చేరుతున్నారో, గవర్నమెంట్ పాఠశాలలో అడగండి, అసలు ఎంతమంది చేరారు, ప్రైవేట్ పాఠశాలలో ఎంతమంది చేరుతున్నారో, ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది చేరుతున్నారు, మీరు ఆలోచించండి, అడగండి. సో మనకి విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది అంటే చాలా స్పష్టంగా, సో ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఇక్కడ మీకు విద్యార్థులను సంఖ్యను బట్టే నిర్ణయించబడతారు. విద్యార్థులు రేపొద్దున ఒక నెల రోజులు చూస్తారు, మళ్ళీ ఒక నెల 2 నెలలు 4 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే చూస్తారు ఎవరో పెద్దగా స్కూల్స్లో తక్కువ మంది ఉన్నారనుకో, మళ్ళీ కలుపుతారు, మళ్ళీ సర్దుబాటు జరుగుద్ది. త్వరలో నాకు తెలిసి జరుగుద్దండి, జరగకుండా ఎందుకు ఉంటుంది అదేనా. సో అంటే విద్యార్థుల సంఖ్యను బట్టే జరుగుతుంది. ఇదంతా నేను మీకు చెబుతున్నా. సో మీరు ఆలోచించుకోండి, మంచి సబ్జెక్ట్ కలిగిన వాళ్ళు కదా అది ఓకేనా. సో త్వరలోనే కొన్ని ఉద్యోగాలు అయితే కనుక నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నాయని మనకి స్పష్టంగా అందింది. కాబట్టి సో అలాగే టెట్, డిఎస్సి ఇలా వీటికి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారంటే లాంగ్ టర్మ్ నేను మంచిగా చెప్పాను, అది మీ ఇష్టం, మీ చెప్తాను.